శిరీష కేసులో నిందితులిద్దరిని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. నిందితులిద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. దీంతో నిందితులను చంచల్గూడ జైలుకు తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. సంచలనం సృష్టించిన శిరీష కేసులో మొత్తానికి పోలీసులు శిరీష ఆత్మహత్యగా తేల్చారు. ఇందుకు మాత్రం ఇద్దరు రాజీవ్తో పాటు శ్రవణ్లే ప్రధాన కారణంగా దర్యాప్తులో కూడా నిగ్గు తేల్చడం జరిగింది. A1గా శ్రవణ్ని ఉంచారు, A2గా రాజీవ్ ఆర్జే ఫోటోగ్రఫీకి సంబంధించిన రాజీవ్ని రెండో నిందితుడిగా ఉంచారు. శ్రవణ్ని మొదటి నిందితుడిగా ఉంచడానికి గల కారణం మాత్రం దర్యాప్తులో అతనికి సంబంధించిన పాత్ర ఎక్కువగా ఉండడం జరిగింది. అంటే ఆ రోజు రాత్రి సోమవారం నాడు రాత్రి సుమారు 8:30 ప్రాంతంలో ఇక్కడ హైదరాబాద్ నుండి కుకునూరుపల్లికి తీసుకువెళ్ళడం, అక్కడ అర్ధరాత్రి వరకు కూడా మద్యం సేవించడం, ఆ తర్వాత ఎస్ఐ ప్రభాకర్ రెడ్డితో పాటు శిరీషని క్వార్టర్స్లోనే ఒంటరిగా వదిలేయడం, ఈ మొత్తం వెనకాల శ్రవణ్ కుట్ర ఉంది. శ్రవణ్ పూర్తిగా పథకం ప్రకారమే ఇదంతా కూడా చేశాడనేది పోలీసుల దర్యాప్తులో తేల్చడం జరిగింది. రాజీవ్ శిరీషాలు మాత్రం అక్కడికి తమ సమస్యను పరిష్కరించేందుకు మాత్రమే వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి అనేది దర్యాప్తులో తేల్చడం జరిగింది. ఎప్పుడైతే ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య పాల్పడ్డాడో ఆ తర్వాత కేసు మొత్తం పూర్తిగా మలుపు తిరిగింది. ముందుగా అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు ఎప్పుడైతే ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడో ఆ ఆత్మహత్య తర్వాత ఆ లింకు మొత్తం కూడా శిరీష అనుమానాస్పద మృతికి లింకు కావడంతో ఒక్కసారిగా కేసు మొత్తం పూర్తిగా మారిపోయింది. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి వేధింపులు, ఆయన అసభ్య ప్రవర్తన మూలంగానే ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు శ్రవణ్తో పాటు రాజీవులు పూర్తి స్థాయిలో ఆమెను ప్రేరేపించారు అనేది కూడా దర్యాప్తులో తేల్చడం జరిగింది. ఇవాళ వాళ్ళిద్దరిని కూడా ఉదయం 9 గంటల ప్రాంతంలో 9 గంటల నుండి 10 గంటల వరకు ఒకసారి పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత 10 గంటల ప్రాంతంలో వాళ్ళని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ వాళ్ళకి అవసరమైన వైద్య పరీక్షలు చేశారు. ఎందుకంటే కోర్టులో హాజరుపరిచే ముందు వాళ్ళ ఫిట్నెస్ ఏ విధంగా ఉంది, వాళ్ళ హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉందనేది కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసిన తర్వాత కోర్టుకు తీసుకొని వచ్చారు. నాంపల్లి కోర్టులో ఉన్న 3వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు వాళ్ళిద్దరిని కూడా హాజరుపరచడం జరిగింది. కోర్టు వాళ్ళిద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించడంతో నేరుగా చంచల్గూడ జైలుకి తరలించారు పోలీసులు. ఈ సమయంలో ఇక్కడికి కోర్టుకు తీసుకొచ్చిన సమయంలో ఇటు రాజీవ్కు సంబంధించిన కుటుంబ సభ్యులు, అలాగే శ్రవణ్కు సంబంధించిన కుటుంబ సభ్యులు ఇరు వర్గాలు కూడా ఇక్కడికి వచ్చాయి. శ్రవణ్ మాత్రం రాజీవ్ని తిట్టడం జరిగింది కోర్టు బయట. ఇతను చేపట్టే ఇదంతా అయ్యింది, ఇంత పెద్ద కేసు కూడా జరిగిందనేది శ్రవణ్ ఆరోపించడం జరిగింది. మరి పోలీసులు మాత్రం ఇందులో ఈ కేసులో A1గా శ్రవణ్ని ఉంచారు, A2గా రాజీవ్ని ఉంచారు. ఈ కేసు మొత్తం కూడా శిరీష ఆత్మహత్య చేసుకుంది అనేది చివరకు నిగ్గు తేల్చడం జరిగింది. ప్రస్తుతం చంచల్గూడ జైలుకి వీళ్ళు ఇద్దరిని తరలించారు. కస్టడీ పిటిషన్ పోలీసులు మాత్రం బంజారాహిల్స్ పోలీసులు మాత్రం కస్టడీ పిటిషన్ వేస్తారని భావించినప్పటికీ పోలీసులు మాత్రం కస్టడీ పిటిషన్ వేయలేదు. ఇరు వర్గాల కుటుంబ సభ్యులకు రిమాండ్ రిపోర్ట్ కాపీలను కూడా అందజేసి ఇక్కడి నుండి పంపించి వేయడం జరిగింది. కెమెరామెన్ రాజరామేశ్వర్, రాధాకృష్ణ టీవీ.